మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అయోనైజేషన్ ఎనర్జీ ఐఈ అంటే ఏంటో చూద్దాం. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from the outermost orbit or shell of a neutral gaseous atom is called ionization energy. అంటే ఏంటంటే ఏదైనా ఒక న్యూట్రల్ స్టేట్లో ఉన్నటువంటి ఒక గ్యాసియస్ యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ అంటే చివరిగా ఉన్నటువంటి ఆర్బిట్ లేదా షెల్లోని ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే యాటంలోని చివరి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారు. అయోనైజింగ్ రేడియేషన్ అనేది ఒక ఫోటాన్ లేదా ఎక్స్రే రూపంలో యాటమ్ని రీచ్ అయినప్పుడు అది అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని బయటికి రిమూవ్ చేస్తుంది. సో ఆ విధంగా రిమూవ్ చేసిన ఎలక్ట్రాన్ని మనం ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటాము. ఆ విధంగా ఎలక్ట్రాన్ రిమూవ్ అవడం ద్వారా యాటమ్ కాస్త పాజిటివ్ అయాన్గా మారిపోతుంది. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది outermost orbit or shell of a neutral gaseous atom of the element is called its first ionization energy. అంటే ఒక న్యూట్రల్ గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్ ద్వారా ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎం అనే ఒక గ్యాసెస్ స్టేట్లో ఉన్న యాటమ్ని తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయినప్పుడు అది ఎం ప్లస్ అనే క్యాటయాన్గా మారిపోతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏదైతుందో దాన్ని మనం ఐఈ1 అంటాము. దీన్ని మనం ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీగా మనం పిలుస్తాము. ఇక్కడ ఐఈ1 అంటే ఏంటి? సో ఐఈ1 అంటే ఏంటి అంటే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు remove an electron from the outermost orbit or shell of unipositive ion of the element is called its second ionization energy of that element. అంటే దీని అర్థం ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవడం ద్వారా ఏర్పడేటువంటి యూనిపాజిటివ్ అయాన్ అంటే ఒకే ఒక ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ ఏదైతుందో దాని నుంచి రెండవ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఎం ప్లస్ అనే ఒక గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి యూనిపాజిటివ్ అయాన్ని తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు అది కాస్త M+2 అనే డైపాజిటివ్ క్యాటయాన్గా మారిపోతుంది. సో ఇక్కడ ఎం ప్లస్ అనే క్యాటయాన్ని M+2 క్యాటయాన్గా మార్చడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతుందో దాన్ని మనం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఐఈ2 అంటే సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది అయోనైజేషన్ ఎనర్జీ అంటే అయోనైజేషన్ ఎనర్జీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయనే చూద్దాం. అయోనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్. ఇందులో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే న్యూక్లియర్ చార్జ్. మోర్ ది న్యూక్లియర్ చార్జ్ మోర్ ఈజ్ ది అయోనైజేషన్ ఎనర్జీ. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయోనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్ ప్రపోర్షనల్ టు అయోనైజేషన్ ఎనర్జీ. అంటే రెండు కూడా ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బిట్వీన్ సోడియం 11 అండ్ క్లోరిన్ 17 క్లోరిన్ యాటమ్ హ్యాస్ మోర్ ఐఈ. ఇక్కడ సోడియం యాటంలో 11 ప్రోటాన్సే ఉంటాయి, ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ 11 కాబట్టి. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 కాబట్టి దీంట్లో 17 ప్రోటాన్స్ ఉంటాయి. ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నదానికి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సోడియం క్లోరిన్లో క్లోరిన్కి న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువ. అందువల్ల న్యూక్లియర్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటే దానికి అయోనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు క్లోరిన్కి సోడియం కన్నా అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అసలు? ఇది ఏ విధంగా అయోనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే చూస్తే మోర్ ది షెల్స్ విత్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ and the valence shell
దే యాక్ట్ యాజ్ స్క్రీన్స్ and decrease nuclear attraction over valence electron. This is called the screening effect. ఒక ఆటమిక్ న్యూక్లియస్కి మరియు వ్యాలెన్సీ షెల్కి మధ్యలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నట్లయితే అవి ఒక స్క్రీన్ లాగా వర్క్ చేసి ఆ ఆటమ్ యొక్క న్యూక్లియర్ అట్రాక్షన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన లేకుండా చేస్తాయి. దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జెడ్ అనేది ఒక న్యూక్లియస్. సో ఇక్కడ వేర్వేరు షెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాము, బయట షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అవుటర్ ఎలక్ట్రాన్స్ అంటాము. సో ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ అట్రాక్ట్ అవుతుంటాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ అవుటర్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ తోటేమో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ తోటేమో రిపెల్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పైన కొంత రిపల్షన్ చూపిస్తాయి. దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్గా భావించవచ్చు. మోర్ ది స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ ఈజ్ ది అయోనైజేషన్ ఎనర్జీ. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నట్లయితే అయోనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది అయోనైజేషన్ ఎనర్జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని మనకి అర్థమవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన తక్కువ ఉంటుంది కాబట్టి వాటి రిమూవ్ చేయడానికి మనకి తక్కువ ఎనర్జీ అనేది అవసరం పడుతుంది. కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బిట్వీన్ లిథియం 3 cesium 55, the element cesium 55 with more inner shells has less ionization energy. అంటే లిథియం ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 3, సీజియం ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 55. ఈ రెండిట్లో సీజియం అటామిక్ నెంబర్ 55 కాబట్టి దీంట్లో 55 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువ ఇన్నర్ షెల్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కువ ఇన్నర్ షెల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీని యొక్క అయోనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్, అయోనైజేషన్ ఎనర్జీ రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి. ఇక మూడో ఫ్యాక్టర్ వచ్చేసి పెనట్రేషన్ పవర్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. Orbitals belonging to the same main shell have different pulsing power towards the nucleus. Example, 4s is greater than 4p is greater than 4d is greater than 4f in the penetration. Therefore, it is easier to remove 4f electron than 4s electron. అంటే దీని అర్థం ఒకే మెయిన్ షెల్కి సంబంధించినటువంటి వేరు ఆర్బిటాల్స్కి ఒకే రకమైనటువంటి పెనట్రేషన్ పవర్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా మనకి ఎన్ షెల్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 4 కాబట్టి దాంట్లో 4s 4p 4d 4f ఉంటాయి. వీటిలో 4f ఎలక్ట్రాన్లకి 4s ఎలక్ట్రాన్ల కన్నా పెనట్రేషన్ పవర్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీటిని మనం ఈజీగా రిమూవ్ చేయగలుగుతాం. బిట్వీన్ బెరిలియం 4 and boron 5, the element boron 5 has less ionization energy due to less penetration power of 2p compared to 2s. అంటే బెరీలియంలో లాస్ట్ ఎలక్ట్రాన్ 2sలో ఉంది, బోరాన్లో లాస్ట్ ఎలక్ట్రాన్ 2pలో ఉంది. సో ఇక్కడ 2s 2p అనేది ఒకే మెయిన్ షెల్కి సంబంధించినటువంటి ఆర్బిటాల్స్. ఏంటి ఆ షెల్ అంటే ఎల్ షెల్. సో మనకి ఏం చెప్తున్నాం అంటే ఒకే మెయిన్ షెల్లో 2s 2pలో కంపేర్ చేసుకుంటే పెనట్రేషన్ పవర్ దేనికి మనకి ఎక్కువ ఉంటుంది అంటే 2sకి పెనట్రేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెనట్రేషన్ పవర్ 2pకి తక్కువ ఉంది కాబట్టి పెనట్రేషన్ పవర్ తక్కువ ఉన్న దానికి అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల బోరాన్కి అయనైజేషన్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈజ్ ఈజియర్ టు రిమూవ్ 1 electron ఫ్రమ్ oxygen atomic number 8 1s2 2s2 2p4 then nitrogen 7 1s2 2s2 2p3. This is because N7 has stable half filled configuration. అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 దాంట్లో 1s2 2s2 2p4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి 1s2 2s2 2p3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఆక్సిజన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్లో హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి యాటమ్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉంటాయి.
హాఫ్ ఫిల్డ్ కన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్బిటాల్లో సగం ఎలక్ట్రాన్స్ నిండి ఉంటే దాన్ని హాఫ్ ఫిల్డ్ కన్ఫిగరేషన్ అంటాము. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ చూస్తే మీకు చివరిలో 2p3 ఉంది కాబట్టి పీలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్గా మనం పిలుస్తాం. నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. సో ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్లో ఇప్పుడు మీరు 2p చూసినట్లయితే 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్ చొప్పున మనకి p ఆర్బిటాల్ మొత్తం కూడా ఓన్లీ సగం మాత్రమే ఉండేది, అంటే p3 కన్ఫిగరేషన్ మాత్రమే దానికి ఉంది. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి అటామిక్ రేడియస్. మోర్ ది అటామిక్ రేడియస్ లెస్ ఈజ్ ది అయనైజేషన్ ఎనర్జీ. అంటే అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అంటే అటామిక్ రేడియస్ అయనైజేషన్ ఎనర్జీ రెండు కూడా ఏంటి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ అయోడిన్ అండ్ ది అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సీజియం. ఇక్కడ ఫ్లోరిన్ ఐడిన్ వచ్చేసి 7th గ్రూప్ ఎలిమెంట్స్. సో మనకి అటామిక్ రేడియస్ అనేది ఐడిన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది అటామిక్ నెంబర్ దానికి ఎక్కువ కాబట్టి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, అందువల్ల ఫ్లోరిన్కి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే సోడియం, సీజియం తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకి ఫస్ట్ ఏ గ్రూప్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్. ఇందులో సోడియం యొక్క అటామిక్ నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి అటామిక్ రేడియస్ తక్కువ ఉంటుంది. సీజియంకి అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. అటామిక్ రేడియస్ తక్కువ ఉన్నదానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సోడియం అండ్ సీజియంలో కంపేర్ చేసుకున్నట్లయితే సోడియానికి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అంటే సీజియంతో కంపేర్ చేస్తే. అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ జనరల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది గ్రూప్లో మనకి పైనుంచి కిందకి వస్తున్న కొద్దీ తగ్గుతుంది, పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ పెరుగుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోజౌల్ ఫర్ మోల్. అయనైజేషన్ ఎనర్జీని కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేశారు. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ ది అయనైజేషన్ పొటెన్షియల్ IP. అయనైజేషన్ ఎనర్జీని అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా పిలుస్తారు. బట్ వెన్ వీ యూస్ ద టర్మ్ IP ఇట్ ఈస్ బెటర్ టు రైట్ ద యూనిట్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ ఆటమ్. సో అయనైజేషన్ ఎనర్జీ రాసినప్పుడేమో మనం కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేసాము, అయనైజేషన్ పొటెన్షియల్ వాడినప్పుడేమో దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ ఆటంలో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి అయనైజేషన్ ఎనర్జీని కిలోజౌల్ ఫర్ మోల్లో చూడవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా ఒక గ్రూప్లో అబ్జర్వ్ చేసినట్లయితే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే ఒక పీరియడ్లో చూసినట్లయితే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆటమ్ సంబంధించినటువంటి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో హైడ్రోజన్ చూడండి. సో హైడ్రోజన్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ మాత్రమే ఇచ్చారు, అదంతా 1312. హీలియం తీసుకున్నట్లయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము, అది 2372.3 ఉంటుంది. సెకండ్ వచ్చేసి 5220 ఉంది. అలా లిథియం తీసుకున్నాం, దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 520.2 అయితే, సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 7300 అయితే, థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి 11750 అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ కన్నా సెకండ్కి ఎక్కువ, సెకండ్ కన్నా థర్డ్కి ఎక్కువ. ఇదే విధంగా మిగతా ఎలిమెంట్స్ కూడా మనం అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేది చూడవచ్చు. ఇది అయనైజేషన్ పొటెన్షియల్ మరియు దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ చెప్పేటువంటి వీడియో. ఇటువంటి ఇంకా మరెన్నో మంచి కెమిస్ట్రీ వీడియో కోసం ఇప్పుడే మన కెమిస్ట్రీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్ను కూడా అందించండి. థ్యాంక్ యూ సో మచ్.